ఓకే. సార్ ఇంకొకటి మెయిన్ పిఆర్ సార్. ఈ పిఆర్ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్? అంటే ఎఫెక్ట్ చేస్తుందా? ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఆ పిఆర్ వలన ఏమవుతుంది, మీకు ఓట్స్ సంపాదించి పెట్టడం ఎక్కువ అవుతుంది. ఇంకా అది ఇల్లీగల్ అయితే కాదు కదా. సో మీరు క్యాన్వాస్ చేసుకొని మీరు తెచ్చుకోవటం ఓట్లు. ఎనీ అదర్ ఎలక్షన్ మీరు కూడా మీ తరఫున పిఆర్ ఎంత బాగుంటే మీకు అన్ని ఓట్స్ వస్తాయి, మీరు సంపాదించుకోవడం. రకరకాలుగా తయారైంది. ఇప్పుడు ఎట్లా అంటే ఆ పిఆర్ కూడా ఎన్ని రకాలుగా తయారైందంటే అతను చేసిన మంచి పనుల గురించి బయట ఎక్కడెక్కడ చేసినవన్నీ వీడియోస్ తయారు చేసి పంపించడం, ఇట్లా రకరకాలుగా వాళ్ళ గురించి పాజిటివ్ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. అది ఈ మధ్యకాలంలో అదే సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ప్రచారం బాగా పెరిగిపోయింది. సార్ ఇంకొకటి మెయిన్ ఒక షో చూడడానికి నాట్ ఓన్లీ కంటెస్టెంట్స్, హోస్టింగ్ కూడా ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ని కూడా ఒక ఇంట్రెస్ట్తో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే మనకి ఫస్ట్ టైము జూనియర్ ఎన్టీఆర్తో స్టార్ట్ అయింది, తర్వాత నాని, ఆ తర్వాత నుంచి మాత్రం నాగార్జున కంటిన్యూస్గా నాగార్జున చేస్తున్నారు. ఇప్పుడు తమిళ్లో కమల్ హాసన్ చేస్తున్నారు, కన్నడలో సుదీప్ చేస్తున్నాడు, కిట్టు అంటారు. అట్లా ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కరు చేస్తున్నారు. ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడ కూడా చేంజ్ లేదు. ఇప్పుడు ఇంత మరాఠీ ఇప్పుడు సౌత్లో హిందీ తర్వాత 4 సదరన్ లాంగ్వేజెస్లో ఉంది, మరాఠీలో ఉంది, బెంగాలీలో ఆగిపోయింది. ఇప్పటికి కూడా అన్ని చోట్ల అది సక్సెస్ఫుల్గా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న షో అయింది. సార్ ఇంకొకటి మెయిన్ మన తెలుగు బిగ్ బాస్నే తీసుకుంటే దీని చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఎంతోమంది కేసులు పెట్టడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరు కూడా దాన్ని ఆపలేకపోయారు ఇప్పటి వరకు. అసలు మెయిన్ ఈ వివాదాలకి కారణం ఏది అంటే మీరేం చెప్తారు? అంటే అది అనైతికం అంటున్నారు. నైతికంగా కరెక్ట్ కాదు, అట్లా వాళ్ళని క్లోజ్గా రూమ్స్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది. అయితే ఆ వాదన వాయిస్ చాలా ఫీబుల్గా ఉంటుంది, చిన్న వాయిస్తో. ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, రేటింగ్స్ పెరుగుతున్నాయి. ఈవెన్ కోర్టులు కూడా అడ్డుకోలేదు. అట్లాంటప్పుడు ఎవరు అడ్డుకుంటారు? ఎవరు ఈ మాట అంటే కాదు అది అనైతికం అట్లా పెట్టడం అనేది. ఆయనైతే మరి ఇంకా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మరీ మాట్లాడారు. బ్రోతల్ హౌస్ అనే మాట వాడారు. ఆయన నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఎపిసోడ్ అంతా చూస్తున్నారు. అవును, అదే మరి అదే అక్కడ అందుకని అంటున్నాను, అదే ఆ ప్రోగ్రాంలో ఉన్న సక్సెస్కి కారణం. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడేవాళ్ళు కూడా అసలు ఏంటో చూద్దామని చూస్తున్నారు, నెగిటివిటీ ఏంటనేది చూద్దామని చూస్తున్నారు. అందువలన కామన్ మ్యాన్ అయితే దాన్ని పెద్దగా నెగిటివ్గా అనుకోవట్లేదు. మారుతున్న సోషల్ చేంజెస్ కావచ్చు ఏదైనా కానీ దాన్ని ఏం పెద్ద తప్పు పట్టట్లేదు. అందువలన ప్రోగ్రామ్ ఆగే ప్రసక్తి అయితే కనిపించదు. ఒక సినిమాని మనం ఎలా చూసి ఎంజాయ్ చేస్తున్నామో ఇది కూడా అంతే. సార్ ఇంకొకటి చాలామంది సెలబ్రిటీస్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కరికి చాలా పాజిటివ్ అవుతుంది, ఒక్కొక్కరికి అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇది ఎలా చూడాలి సార్? అంటే పాజిటివ్ కావటం అంటే వాళ్ళకి ఏదైనా అవకాశాలు వచ్చి నిజంగా వస్తే పాజిటివ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి, వాళ్ళు ఆ స్థాయిలోనే ఉంటారు, అవకాశాలు రాకపోతే ఆ విధంగా కన్వర్ట్ అయిపోతున్నారు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఈ బిగ్ బాస్ షో అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, ఎంత పాజిటివిటీ ఉందో, ఎంత జనాలు దీన్ని తీసుకుంటున్నారో, ఎంటర్టైన్ అవుతున్నారో అంతే నెగిటివిటీ కూడా ఉంది. కానీ సీజన్ బై సీజన్ ఫార్మాట్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి, రేటింగ్స్తో ముందుకు వెళ్తూనే ఉంది. మెయిన్ ఇలాంటి రియాలిటీ షోస్ నుంచి మనం ఏం తీసుకోవాలంటారు? ఒక గుడ్ కనుక మనం తీసుకోవాలి అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఏం తీసుకోవాలి అంటే దాంట్లో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ దాంట్లో పెద్దగా మనం ఏదో నీతి ఎక్స్పెక్ట్ చేయటం ఇదంతా కరెక్ట్ కాదు. ఎంటర్టైన్మెంట్కైనా చూడాలి తప్ప దాని నుంచి మనం నేర్చుకునేది ఏముండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయట మనకి కనిపించిన ఒక సెలబ్రిటీ గురించి మనకు ఒక పాజిటివ్ ఇది ఉండొచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంకి వచ్చేసరికి అంటే వాళ్ళు షార్ట్ టెంపర్డా, ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో మనకి బయట చూసినంత పాజిటివ్గా వాళ్ళు ఉండకపోవచ్చు లోపల, లేకపోతే బయట వాళ్ళ మీద మనకున్న ఒపీనియన్ యాక్చువల్గా వాళ్ళు నలుగురిలో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు బిహేవ్ చేసేది వాటి దాంట్లో ఏమైనా తేడా ఉందా, ఇవి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. మనకు వాళ్ళ గురించి ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఏదైనా నటించాలి అనుకున్నా కూడా త్రూఅవుట్ 100 చేయలేరు కదా. అందువల్ల ఏంటంటే నటించడం అనేది కుదరదు. మనకి బయట వాళ్ళ గురించి ఏదో కొంత పాజిటివ్ లేదా నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ 100 days ఆల్మోస్ట్ సరే మధ్యలో ఎలిమినేట్ అయ్యేవాళ్ళు సంగతున్నా వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది మనకు అర్థమైపోద్ది. వాళ్ళు నటిస్తున్నారు అక్కడ కూడా, వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ వాళ్ళది అనేది కూడా తెలిసిపోద్ది. ఆ జడ్జిమెంట్ మనకే వదిలేస్తారు కాబట్టి మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. సార్ మీ ఒపీనియన్ ప్రకారం ఇలాంటి ఒక షోస్లో ఏదైతే నెగిటివిటీ ఉందో
అది పెద్దగా ఎఫెక్ట్ చేయకపోయినా ఆ నెగిటివిటీలోంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే నెగిటివిటీ అని కాదు, వాళ్ళ మీద వాళ్ళకు వచ్చే ఈ ఓట్స్ కానీ వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళే కొంత మారుతారు లోపలే. అంతే తప్ప ఒకరు పర్టికులర్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేది ఏమి ఉండదు. వాళ్ళకే అర్థమవుతుంటుంది వాళ్ళు ఏం బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎక్కడ పాజిటివిటీ వస్తుంది, ఎక్కడ నెగిటివిటీ వస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంటుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ మాట వాళ్ళు కూడా చెప్తుంటారు ఒక్కొక్కసారి మేము మారామని. సార్ ఇంకొకటి ఇందులో బాగా ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకటి సార్. ఎందుకంటే హాఫ్ నుంచి కొంతమందిని ఎంట్రీ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళు కొంత డౌన్ అవటం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే వీళ్ళు ఆల్రెడీ బయట వచ్చారు. వీళ్ళు ఎట్లా అంటే ఛానల్ అంటే ప్రోగ్రామ్ రేటింగ్స్ని వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. రేటింగ్స్ మానిటర్ చేస్తున్నప్పుడు ఆ ఎపిసోడ్ అంతగా పండటం లేదు, ఎపిసోడు దీన్ని కొంచెం మళ్ళీ బూస్టప్ చేయాలి అనుకుంటున్నప్పుడు అట్లాంటప్పుడు బయట నుంచి కొంతమంది తీసుకురావటం, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని పెట్టి కొంత తీసుకురావడం జరుగుతుంది. అదంతా కూడా రేటింగ్స్ గేమ్ తప్ప అంతే. వాళ్ళు ఆ షోని ఎంతమంది చూస్తున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేంజెస్ చేస్తూ వస్తుంటారు. సో దాన్ని వాళ్ళ కమర్షియల్ ఎలిమెంట్తో చూడాలి తప్పితే మనం యాక్చువల్ ఇదని అనుకోవడానికి లేదు, రియాలిటీ అనుకోవడానికి లేదు. ఓకే సార్, షో ఏదైనప్పటికీ కూడా మనం ఒక ఎంటర్టైన్మెంట్ లానే అది చూడాలి అంతే. రైట్ సార్. దీని గురించి చాలా మందికి ఏంటంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, వీటన్నిటి గురించి తెలుసుకునే ఆలోచన చాలామంది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజన్స్లో బయటకు వచ్చారని అనుకుంటున్నాను. సార్ చాలా వివరంగా తెలియజేశారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 TV.